అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? లవ్ స్టోరీ సీరీస్ చెప్పినావు బానే ఉంది. దాని తర్వాత కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేయవేంటి? అసలు చెప్పే ఉద్దేశ్యం ఉందా లేదా నీకు? ఇంతలా వెయిట్ చేస్తుంటే మమ్మల్ని ఇంతగానం వెయిట్ చేపిస్తావా నువ్వు? అసలు నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా? ఓరి నాయనో! ఇట్లాంటి మెసేజ్‌లు, కంప్లెయింట్‌లు కూడా వస్తున్నాయిరా. సరే మీరు తిట్టినా, కోపడినా నాకు స్వీట్‌గానే ఉందనుకోండి. ఎందుకు అనంటే ఇది తప్పు నాదే. నేనే కదా వీడియోస్ రెగ్యులర్‌గా పెడతాను అని చెప్పేసి పెట్టలేదు. ఇక మీదటైనా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం రెగ్యులర్‌గా బయట షూట్స్ పడ్డాయన్నమాట ఈ 1 వీక్ నుంచి. అందుకనే కొంచెం బిజీ అయిపోయినా. సారీ ఏమనుకోకండి. ఎప్పుడో 4 ఏళ్ల కిందట మా పెద్ద పాప ఒక 10 మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళినాం అనుకుంటా యాదగిరిగుట్టకి. సిటీలో ఉన్నామనే మాటే గానీ ఇంత దగ్గరలో ఉన్నా వెళ్ళలేకపోయాను ఈ 4 ఇయర్స్‌లో. మొత్తానికి నిన్న కొంచెం చిన్న పని మీద అటువైపు వెళ్ళి ఇంకా స్వామివారి దర్శనం కూడా చేసేసుకొని వచ్చామన్నమాట. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, నిన్న నా పుట్టినరోజు అబ్బా. నిన్న టెంపుల్లో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు. అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటున్నామని చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఇక మన వాళ్ళతో ఒక ఫోటో తీసుకుందామంటే చేతిలో టైంకి మొబైల్ కూడా లేదు, లాకర్లో పెట్టేశాం. అదన్నమాట సంగతి.